చేసి ఎక్కడ తెలియదు సార్. చెప్పరా ఎక్కడ అమ్మాయి ఎక్కడ కార్లో లేదా? ఎక్కడ చెప్పు మీరా చెప్పు రే మురుగా ఇంట్లో కూడా లేదు. ఇంట్లో కూడా లేదురా. అటు తప్పుగా అర్జెంట్ గా పెళ్లికి వెళ్తుంటాను. పోరా తీసుకెళ్ళారా? అర్జెంట్ గా పెళ్లికి వెళ్ళాలా? శశి 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 வாங்க சம்பந்தே வாங்க. மேரேஜ் அரேஞ்ச்மெண்ட்ஸ் ரொம்ப பிரமாதமா இருக்கு. కళ్యాణ ఘడియలో ఏ పెళ్లి కొడుకు కాళ్ళు ముందస్తుగా కడుగుతారు? కాళ్ళు నీళ్లు ఉంటే ఏ పెళ్లి కొడుకు అయినా కడిగేస్తాను. బావగారు బాగా సరసమాడతారు. అబ్బా సరసాల తర్వాత అన్ని రెండే తయారు చేయాలి. త్వరగా రండి. రావయ్యా. రండి రాంబాబు గారు రండి. ఎన్నయ్య రాంబాబు, ఇంత రెండు పేరు నీ పెళ్ళాలా? అవునండి. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఈ పెళ్లి తప్పకుండా చూడాలి. పదండి లోపల. పొంగ ఫ్రంట్ సీట్ మున్నారు కారంగా. మీరేం చెప్తా చేస్తాం. డబ్బులు తీసుకున్నాం కాబట్టి పని చేసావునా? డబ్బులు తీసుకున్నా పర్లేదురా, కానీ మంచి చెడు ఆలోచించి చేయాలి. మనిషికి మానవత్వం ఉండాలిరా. అపారావు పాపారావు శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి బాలరాజు రామాలయంలో వెయిట్ చేస్తున్నాడు. వాడి కళ్ళు కప్పి ఎలాగైనా వాడి పెళ్లి కోట్లక్ష్మితో జరిపించాలి. ఆ విషయం మాకు వదిలేయండి. కనికట్టుతో పట్టు పట్టి ఎలాగైనా వాడి చేత పిల్ల మెళ్ళలో తాళి కట్టేసి కానీ మాకు వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళ సపోర్టా? Please, follow me. డబ్బులు ఇస్తాను ఎలాండ్రా? ఈ పెళ్లి జరగాలని ఎంత సంబరంగా ఉందో. ఈ పెళ్లి సక్సెస్ అయితే మా అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. నాకు అలాగే ఉంది. అవునా? నీకు అమ్మాయిందా? లేదు, నేనే చేసుకుంటాను ఇద్దరిని. ఈ గడపలో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవలే ఈ గెటప్ అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలతో పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో అక్కడే సరే లాకు ఎందుకే పెళ్లి కూతురు బయలుదేరిందా? అందివే సార్. పదండి పెళ్లి చేసుకుందాం. Hey, మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడి రాజు గారికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. మీరు జగ్గారావు దుర్గారావు. వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే శశి. కోటిలక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి? కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రేఖ తేడా తెలియని లగానగాళ్ళగా అంతనా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదాన్ని ఎవడకు కావాలా? మా కళ్ళు మాకున్నాయి. ఈ పిల్ల డెఫినెట్ గా శశిరేఖ. మరేంటనుకున్నావు? రౌడీల మాట నమ్మకపోతే ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలు హెట్ చేశాను. శశి అయ్ బాబోయ్, మళ్ళీ కోటిలక్ష్మి వచ్చిందండి. చూడవా బాబు. అచ్చి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వవు. శశిరేఖ నిజం చెప్పు, నువ్వు కోటిలక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. మళ్ళీ ఛానల్ చేంజ్ అయ్యి లోపల నీ మెల్ల తాలికెట్టం. అయ్యా పెళ్లి కొడుకులు రావాలి. అయ్యా అక్షంతలు తీసుకోండి. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ధనం
నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోట్లక్ష్మి ఉందో చెప్పరా? అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య బాలాజు పెళ్ళెంత వరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య అక్కడ కోట్లక్ష్మి ఉందా? ఓట్లక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అయినా ఇక్కడ ఎక్కడ ఉంటుంది తెలవనా? అక్కర్లేదు, అక్కడ కోట్లక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోట్లక్ష్మి పెళ్ళయిందా? అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంత వరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మీ క్షీర సముద్ర రాజత్రయాం శ్రీరంగధామేశ్వరిం దాసి భూత సమస్త దేవ వనితాంలో ఫినిషింగ్. అలాగే అయితే ఈ తాలిబొట్టు పట్టుకోను ఆయన. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రాని శుభగే రంగదేవం శరదాం శతం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియే ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే. పంతులు గారు త్వరగా పెళ్లి కూతురు పిలిపించండి. అయ్యా పెళ్లి కూతురు పిలిపించండి. శశిరేఖ కనిపించట్లేదు. అనిపించట్లేదా? ఎవడో దొంగ మీద కిడ్నాప్ చేసి ఉంటాడు. బుచ్చయ్య, మీ అమ్మాయిని కిడ్నాప్ చేసే శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీరేరా? మేమా? మాయా బజార్ పార్ట్ 2నా? మీ కూతుర్ని ఎక్కడ దాచారో చెప్పండి. ఆ విషయం అడగాల్సింది నేను రా. మర్యాదగా మా అమ్మాయిని ఏం చేశారో చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి మీ అంతా తేలుస్తా. నీకెందుకు అంత శ్రమ? ఆల్రెడీ పోలీసులు ఫోన్ చేసావా? అదిగోడు చూడు. రండేశా గారు, మా కాబోయే భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి? కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారు? వీడికి తెలుసు. నాకు తెలియదు, వీడికి తెలుసు. బుచ్చయ్యకే తెలుసు. సార్ వీళ్ళ మాటలు నమ్మకండి సార్. ఉద్యోగాల కోసం మా బావగారు బ్రెయిన్ వాష్ చేశారు సార్. డబ్బుల కోసం మా బావగారు కూతురు బ్రెయిన్ వాష్ చేశారు సార్. ఇప్పుడు మీరు ఇంతలా ఉన్నా సరే మీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సార్. ఆహా, వాషింగ్ అంటున్నావు. పెళ్లి కొడుకులు ఇంతకు ముందు ఏమన్నా గుడ్డలు ఉతుక్కునే వాళ్ళ? పోలీస్ ఆఫీసర్ అండి, జోకులేండి సార్. సరే, కిడ్నాప్ చేపించుకున్నప్పుడు ఆ పెళ్లి కూతురు ఏ గదిలో ఉంది? అదిగో ఆ లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ పక్కన ఉన్న రూమ్ లో. అరే, పెళ్లి కూతురు ఇక్కడే ఉంది. నమస్కారం. వాట్స్ ఆర్ ఎనీ ప్రాబ్లం? ఇంత కోఆపరేటివ్ పెళ్లి కూతురువి, ప్రాబ్లం ఏముంటది? నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే అలాగే, తప్పకుండా ఇస్తాను. శేఖరు, ఏమైనా క్లూ దొరికిందా? క్లూ ఏమిటి నాయనా? క్లూ ఎందుకు దొరుకుతుంది? పెద్ద స్క్రూ ఏ దొరికింది. అవును గాని పెళ్లి కూతురు ఏమిటి మరి ముదరగా ఉంది? ఇల్లే సార్, రొంబ యంగ్ లేడీ. ఆ యంగ్ లేడీ అమెరికా యుద్ధ విమానం లాగా ఉంది. అందుకే ఇద్దరిని గుద్దడానికి సిద్ధంగా ఉంది. అంటే పెళ్లి కూతురు లోపలే ఉందా? ఉంది, కానీ తల్లి వయసులో కూతురై పెళ్లి కూతురు గెటప్ లో ఉంది. కాకపోతే మంచి కలుపుగోలు మనిషిలా ఉంది. నన్ను చూసి కన్ను కొట్టింది. కన్ను కొట్టిందా? అయితే నా నీ క్యాండిడేటా? అవును సార్, చిన్నప్పుడే కలిసినట్టయితే బాల్య వివాహం చేసుకుని ఉండేవాడిని. ఇప్పుడు వృద్ధ వివాహం చేసుకోవడానికి ఇద్దరు కృష్ణుల పెళ్లి ఇంకా కాలేదా? కాలేదు. రాత కనపడలేదని అందరూ ఫ్లూట్ వచ్చి తిరుగుతున్నారు. అయ్యా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. మీరు పెళ్లి కూతురు తీసుకొస్తారా? నన్ను వేరే పెళ్లికి వెళ్ళిపోమంటారా? ఎందుకు సార్ అంత టెన్షన్? పెళ్లి చేయాలంతే కదా. మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఐఎమ్ ఆల్రెడీ రెడీ. వెళ్దాం పద. బుచ్చయ్యకి షాక్. అందరూ క్షమించండి. హాయ్. జరిగిన అంతరాయానికి ఆలస్యానికి నేను చాలా చింతిస్తున్నాను. పర్వాలేదు, ముహూర్తానికి టైం అయింది, పద. శశి, నా పరువుతో ఆడుకున్నావంటే కన్న కూతురు అన్న విషయం కూడా మర్చిపోతాను. ఆడవాళ్ళని మోసం చేయటమేనా మీ పరువు? కన్న తండ్రిగా మీరు ఈ పెళ్లి ఒప్పుకోకపోయినా నన్ను దీవించడానికి మా అమ్మ సిద్ధంగా ఉంది. అమ్మ? ఎవరమ్మా మీ అమ్మ? ఇదిగో ఈవిడే మా అమ్మ. ఈవిడ మీ అమ్మ? నా చెవులు వినపట్టలేదు, మళ్ళీ చెప్పమ్మా. చంద్రమతి మా అమ్మ. ప్రాణం తీస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు ఈ అమ్మ? ఎక్కడో ఎంగిలాకులా కొట్టుకొచ్చిన దాన్ని అమ్మ అనడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో నోరు జాగ్రత్త. అరిటాకులాగా పచ్చగా బతికేదని ఎంగిలి చేసింది ఎవరు? గాలికి వదిలేసింది ఎవరు? చంద్రమతి, నువ్వు గతాన్ని మర్చిపో. నువ్వు అంగీకరిస్తే నీ చెయ్యి పట్టుకుని 4 అడుగుల ముందు కాళ్ళు విరగొట్టే చేయి కాదు, కర్ర పట్టుకుంటావు. అయ్యా, ఏదో ఒక పెళ్లి జరిపించండి, లేదంటే నేను వెళ్ళి వేరే పెళ్లి చూసుకుంటాను. నువ్వు ఉన్నావా? ఎస్ఐ గారు చూశారుగా ఈ డ్రామా. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పారేయండి. ఎక్స్క్యూజ్ మీ, పోలీసులే కాదు వాళ్ళ బాబులు వచ్చినా సరే మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. యా, అరెస్ట్ చేయాల్సిన కర్మ మాకేమిటయ్యా? మాకేం పని లేక ఎక్కడికి వచ్చావు అనుకున్నావా? ఇద్దరు కాకపోతే 4 కట్టుకోండి తాళి. సరిపోకపోతే చెప్పండి, నేను పంపిస్తాను బెటాలియన్. చూడండి, మీరు నిజంగా ధర్మం వైపు నిలబడితే ఈ పెళ్లికి అడ్డొచ్చే వాళ్ళని బయటకు నెట్టండి. నువ్వు కన్ను కొట్టడిగితే కాదనే వాడేవాడమ్మా. పిల్ల తల్లివి, రూల్స్ ప్రకారం నీకు ఇష్టమైతే ఈ పెళ్లి చేయొచ్చు. అది నా బిడ్డకి తల్లి కాదు అంటున్నా. నేను తాళి కట్టాను అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? నిలువెత్తు సాక్షి ఉంది బుజ్జయ్య గారు, చూడండి.
బుచ్చయ్య గారు? నాన్న నేను అమెరికా నుంచి వచ్చాక ఒకరోజు మేఘనా వెళదామా? ఎవరండి మీరు? ఎవరా? నేనా? అమ్మని పట్టుకుని ఏంటి ఆ మాటలు? అమ్మా? ఎవరికమ్మా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మా వెళ్దామా? మీ నాన్నగారి పేరు బుచ్చయ్య? అవును, మీకెలా తెలుసు? ఆ రోజే తెలిసింది కూటికి లేని పుచ్చయ్య కోటీశ్వరుడై మొదటి భార్యని మర్చిపోయాడని. జరిగిందంతా మాకు శశిరేఖ చెప్పింది. ఎలాగైనా నీ బెండు తీయాలని ఆ రోజు నిర్ణయించుకున్నాం. అందరం కలిసి మిమ్మల్ని మార్చడానికి ఈ డ్రామా ఆడాం. ఇప్పటికైనా ఈవిని మీ భారీగా ఒప్పుకోండి. నాన్న మేవి నాటకం ఆడింది మిమ్మల్ని మార్చడానికే తప్ప బాధ పెట్టడానికి కాదు. బుచ్చయ్య మామయ్య, ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే తప్పు. మొదటి భార్యని మోసం చేయడం మరీ తప్పు. ఇలా శిశుపాలు ఇలా తప్పులు చేసుకుంటూ పోతే చివరిగా నీ పని రక్త కన్నీరే. సంబంధి ఎక్కువసేపు విసిగించకండి, మారిపోంగో. నేను మారి చాలా సేపు అయింది. చంద్రమతి రా. ఇదిగో అల్లుళ్ళు గేట్లెక్కండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. మహింద్రులు వాయించండి అయ్యా. మాంగళ్యం తంతురానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశతాం. మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తోస్తు తదాస్తు. యస్య కించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంత. నా పెళ్లి రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది. శశిరేఖతో. శశిరేఖకి కోటి లక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా. మరి అదే నువ్వు కనిపించే మళ్ళీ నన్ను కనిపించేకు. అలా చూస్తా ఉండు, శశిరేఖలో మారిపోద్ది. ఇదిగో కావాలంటే పేట్ల మీద చూడు, శశిరేఖ ఇద్దరు కింద కనబడుతుంది. వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నాకు అది నీకే అర్థం కావట్లేదు. ఒరేయ్ నువ్వు అలా ఫిక్స్ అయిపోరా. స్వామి అందరు పరీక్షలు బాగా రాయాలి, అందరికి మార్కులు బాగా రావాలి. ఈ తెలుగుడికి మాత్రం గుండు సున్నా రావాలి. స్వామి నేను 2వ తరగతి పరీక్షలు రాశాను, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా చూడు. ఈ అరగొండి మాత్రం పాస్ కానీకుండా చూడు. ఒరే నీ ఎంత చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది? తప్పురా. ఇన్నాళ్ళు మీ బాబులు కొట్టుకున్నారు, మళ్ళీ వారసత్వంగా మీ ఇద్దరు గిల్లి కజ్జాలు మొదలు పెట్టారా? రేయ్ కలిసి ఉంటే కలదు సుఖం కలదు బలం. మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. చేకండి ఇచ్చుకోండి. రే మురుగా నువ్వు కూడా ఇయ్యి. ఇలా ఇవ్వు. ఆండవా, ఆ? ఎలాగైనా సరే నా కొడుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. స్వామి వాడు ఏదో అడుగుతున్నాడు, అది అస్సలు జరగకూడదు. నా కొడుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి.